గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ఫీలింగ్ వస్తుందా సార్? అది ఇలా ఉంటే కొంత అందరికి డెఫినెట్గా వస్తుంది. ఎందుకంటే స్టార్టింగ్లో ఇది అంటే అశ్వత్థామని ఎస్టాబ్లిష్ చేయడం, కాంప్లెక్స్ అంటే ఏంటి, శంబాల అంటే ఏంటి, ఇది కాస్త గట్టిగా ఎస్టాబ్లిష్ చేసింటే బాగుండేది. కథలోకి సులువుగా వెళ్ళేవాడు. అండ్ ఒక అనవసరమైన కొన్ని క్యారెక్టర్స్, అది లైక్ దిశా పటాని, ఇవన్నీ కూడా అవాయిడబుల్ క్యారెక్టర్స్ అనమాట. దాంతో కాస్త లెంత్ కూడా 3 hours ఎక్కువైపోయింది. ఒక 15 minutes తగ్గింటే బాగుండేది అనమాట. దీస్ వర్ ద డ్రాబ్యాక్స్. కానీ ఇంతకుముందు చెప్పినట్టుగానే ఆ విజువల్గా ఏదైతే చేశారో వీటిని కప్పేస్తుంది. సో ఫస్ట్ హాఫ్లో మీకు చూసేది ఏంటంటే, ఏ సినిమా అయినా బాగా ఉండాలి అంటే టెన్షన్ ఉండాలి, అది క్యారెక్టర్స్ మధ్యలో టెన్షన్ ఉండాలి, హై డ్రామా ఉండాలి. అవి ల్యాక్ అవుతుంది అనమాట. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అశ్వత్థామ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయ్యి, దెన్ ప్రభాస్ క్యారెక్టర్ కూడా ట్రాన్స్ఫార్మ్ అయ్యి, వాళ్ళిద్దరి మధ్యలో టెన్షన్, దెన్ కమల్ హాసన్ క్యారెక్టర్ ఎంట్రీ, వీటన్నిటితోటి కరెక్ట్ మోడ్లోకి వెళ్తుంది అనమాట. సో అల్టిమేట్గా ఏ పిక్చర్ అయినా హిట్ కావాలంటే ద బిగ్గెస్ట్ థింగ్ ఈజ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అనేది గట్టిగా ఉండాలి. ఇట్ షుడ్ హోల్డ్ యూ. ఆ పని సినిమా చేసింది. సో బేసిక్గా ఇట్స్ ఎ బ్లెండ్ ఆఫ్ మిథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ అన్నాను. కాస్త మిథాలజీ డోస్ ఎక్కువగా ఉంటే, ఇక్కడ ఏంటంటే 20%, 10% ఇది, 90% సైన్స్ ఫిక్షన్ ఆర్ కరెంట్ దీంట్లో ఉంది. అదొక 25% అట్లా అయ్యేది ఉంటే, ఎందుకంటే మహాభారతం ఎలా తీశారంటే ఆ సీన్స్, ఇప్పుడు మహాభారతం గురించి కూడా చాలా మాట్లాడుతూ ఉన్నారు రాజమౌళి గారు, నెక్స్ట్ తీయొచ్చు అది ఇదని. ఇది చూశాక కొద్దిగా డిబేట్ కూడా నడుస్తుంది. ఎవరు నాగేశ్వరం తీస్తే బాగుంటుందా, రాజమౌళి తీస్తే బాగుంటుందా అనే దగ్గరికి వచ్చింది. వండర్ఫుల్గా తీశారు. పార్ట్ 2 ఉండబోతుందేమోనా కలికి? ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే ఇది అంత క్లారిటీ ఇవ్వకపోవడానికి కొన్ని సినిమాస్ కి పార్ట్ 2లో క్లారిటీ ఇస్తాం, దానికోసం చూడండి అంటూ కూడా కొంతమంది. అలా లేదండి. అంటే నేను చెప్పినట్టు కథాగమనంలో మీకు ఇంట్రొడక్షన్ అది ఫేర్గా ఉండాలి. అంటే ఆ వరల్డ్ని కరెక్ట్గా ఇంట్రడ్యూస్ చేయాలి. పార్ట్ 2 కూడా ఉంటుంది. సో డెఫినెట్గా అది ఆ సినిమా ఎండ్లోనే మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే కలి ఎవరైతే కమల్ హాసన్ ఉన్నాడో, అది జస్ట్ ఆయన ఇంకా ఈజ్ గెటింగ్ ప్రిపేర్డ్ అనమాట ఆ డిస్ట్రక్షన్కి.